ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగానే ఫస్ట్ మన అడ్రస్ చెప్పేస్తాను. తర్వాత ఈ వీడియో హ్యాండ్మేడ్ ఫ్రాగులు, తర్వాత బ్రావో ఫ్రాగులు, లోకానా ఫ్రాగులు వచ్చినాయి. బ్రాండెడ్ మిషన్లో, బయట కాస్టింగ్ మిషన్లో వచ్చినాయి. ఈ వీడియోలోని చక్కగా వాటన్నిటిని చూపించి వాటి వివరాలు చెప్తాను. ఓకే, ఊరొచ్చి జంగారెడ్డిగూడెం. మన ఊరొచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగే నగరం. ఆ కాలేజీనే ఛత్రపతి శివాజీ కాలేజ్ అంటారు, దానినే గవర్నమెంట్ కాలేజ్ అంటారు. గవర్నమెంట్ కాలేజీ వాటర్ ట్యాంక్ రోడ్డు చివరకు వచ్చేస్తే ఇల్లు, షాపు రెండు మనది ఒకటే. మనకి జంగారెడ్డిగూడెంలో ఇది మినహాయించి ఎక్కడ మనకు షాపులు లేవు. ఇది మినహాయించి మనకి ఇంకెక్కడ కూడాను వేరే షాప్ అంటూ లేదు. గుర్తుంచుకోండి, జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగే నగరు రామాలయంలో మనకి ఇల్లు, షాపు ఒక చోటే ఉంది. తర్వాత ఇది ఆంధ్ర అన్న, మన అన్న ఆంధ్ర తెలంగాణ అడుగుతున్నారు కదా, ఆంధ్ర అన్న. ఇది మనకి కొరియర్ సర్వీసు, ఆర్టీసీ, డిటిడిసి, పోస్ట్ ఆఫీసు అన్ని సర్వీసులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు క్యాటలాగ్లో ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది క్యాటలాగ్ నెంబరు. దయచేసి క్యాటలాగ్ నెంబర్ మీ ఫోన్లోని సేవ్ చేసుకొని, ఆర్కే ఫిషింగ్ గార్డ్స్ అని సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్లో మన షాపులో ఉన్న ఐటమ్స్, రేట్లు, ఫోటోలు, ఆ డిఫరెంట్ ఫోటోలు, అది ఏ సైజులో ఉన్నాయి, ఎంత బరువు ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఆపితే మొత్తం దాదాపుగా అన్ని డిస్క్రిప్షన్లో రాసేసి ఉంటుంది. 1-2 సార్లు చక్కగా చెక్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్ కొరియర్ సర్వీస్ ఉంటే, అంటే అన్న మరి ఆర్టీసీ, డిటిడిసి, పోస్ట్ ఆఫీస్ ఉందన్నావు కదన్నా, మరి కొరియర్ సర్వీస్ ఉంటే అని ఎందుకంటే కొన్ని వాటికి ఎలాగో సర్వీస్ ఉండదు. అంటే బాగా లోనకి విలేజెస్కి, తర్వాత కొండ ప్రాంతాలు లోపలికి ఆ సర్వీస్ లేదనుకోండి అన్న, మీరు పెట్టిన అడ్రస్కి సర్వీస్ లేదని చెప్పేస్తాను. సర్వీస్ ఉందనుకోండి చక్కగా మీరే పెట్టుకున్న ఐటమ్స్కి బిల్లు పెట్టేసేసి ఇస్తాను. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకుందరు. కానీ దయచేసి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. అది మన కస్టమర్లకే తెలిసిన విషయమే. ఓకేనా, ఇది విషయం. నేను ఫోన్కి అందుబాటులో ఉండలేకపోతున్నాను కాబట్టి మన వీడియోలో ప్రతి పాయింట్ కూడాను చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చి షాపు దగ్గరకు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నానన్న, షాపు దగ్గరకు వస్తే మీకు క్యాటలాగ్లో మీరు వచ్చేటప్పుడు క్యాటలాగ్లో మీకు ఏ ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా స్క్రీన్ షాట్లో లేకపోతే కార్డులోనో పెట్టేసుకొని మీరు వస్తే మీకు ఐటమ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మనదే ఇక్కడ సపోజ్ మీ క్యాటలాగ్లో కనిపించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఓపెన్గా కనబడవు మీకు. కారణం ఏంటంటే మనకి చోటు సరిపోదు. దాని మీద అవి ఎక్కడెక్కడో పెడుతుంటాం. అవి మీరు అడిగినప్పుడు అవి తీసేస్తూ ఉంటాం అనమాట. ఇలా చూసి మీరు అన్న మీరు ఈ ఐటమ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్న మేము క్యాటలాగ్లో చూసాము, షాప్లో కనబడలేదు అని చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు అనమాట. ఇక్కడ మీకు కనబడవు. అసలు మీకు ఏం కావాలి, ఒక రాడ్డు, మిషను, లైను, ఫ్రాగులు, ఫీటర్లు, స్పిన్నర్లు, ఇవి తీసుకుందాం అని షాప్ దగ్గరకు వచ్చారనుకో, అన్న మాకు ఇవి కావాలి అన్నారనుకో, చక్కగా మీకు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి తీసుకొచ్చి మీకు చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మామూలుగా వచ్చేసారు అనుకో, మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. మీకు ఏం తీసుకోవాలి, ఏంటి, ఇవేంటి, అవేంటి, ఇవి ఎక్కడ ఉన్నాయి సరికి టైం వేస్ట్ అవుద్ది, కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకేనా, సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్మేడ్ ఫ్రాగులు వచ్చినాయి. చక్కగా వాటి కోసం చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకానా, ఇవి బయటికి ఓపెన్ చేయనన్నా, ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి. ఇప్పుడు సపోజు ఇది లొకానా, ఇది పక్కన పెట్టి, ఇదిగో ఇది హ్యాండ్మేడ్ ఫ్రాగు చూసారా, నోటీస్ చేస్తారా, ఇది హ్యాండ్మేడ్ ఫ్రాగు. ఇక్కడ రాసి ఉంటుంది హై క్వాలిటీ హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అని చెప్పేసి చక్కగా రాసి ఉంటుంది. ఒకవేళ ఇది ఓపెన్ చేసి నేను మీకు చూపించి మర్చిపోయి దీన్ని పక్కన పెట్టేసేసి, ఇదేమో బ్రావో ఫ్రాగులు తెప్పించండి అని అంటున్నారు కదా, ఇది బ్రావో ఫ్రాగు. బై మిస్టేక్న ఈ ఫ్రాగ్ను ఓపెన్ చేసి మర్చిపోయి ఇందులో ఈ ఫ్రాగ్ని ఇందులో పెట్టేశాను అనుకో, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇది కాదు కదా, దీన్ని పెట్టారు కదా అని చెప్పాను. అందుకని ఓపెన్ చేయకుండా చక్కగా మీకు ఏ కంపెనీ ఐటమ్ ఆ కంపెనీకి చూపిస్తాను. హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అంటే ఆల్రెడీ గతంలో మీకు వీడియోలో చెప్పాను. సీసం లోనకు ఉంటుంది, హెవీ షార్ప్నెస్ హుక్స్ ఉంటాయి, చాలా రబ్బర్ క్వాలిటీ, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంక వాడేది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఒకసారి చూడండి అన్న, ఇవి లొకానా చిన్న ఫ్రాగులు అడుగుతున్నారు కదా, 9 గ్రాములు ఉన్నాయన్న అని చెప్పి అడుగుతున్నారు కదా, వీటి మీద చక్కగా మెన్షన్ చేసేసి ఉంటుంది. ఇవే నేను క్యాటలాగ్లో పెడుతున్నాను అనమాట. జూకీ ఫ్రాగు లొకానా, సైజ్ వచ్చి
45 mm. ఇది బరువు వచ్చి 8.5 అంటే 9 గ్రాములు అనమాట ఫ్రాగ్ ఇది వచ్చి. తర్వాత ఇంకా కలర్ వచ్చి రెడ్. బ్రాండెడ్ కాబట్టి చక్కగా రాసేసి ఉంటాయి. ఇదిగో లొకానా బ్రాండ్ వచ్చి లొకానా. ఇటు హుక్స్ వచ్చి మస్టర్డ్ హుక్స్. వీటిల్లో ఈ 9 గ్రాముల ఫ్రాగుల్లో ఏ మోడల్స్ వచ్చినాయి ఇదిగో చూసుకోండి. ఇదొక మోడలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే మోడల్స్ అనమాట ఇవి. ఇదొక మోడల్ అంటే కలర్స్ అనమాట. ఇదిగో బ్లాక్ కలర్ అన్న, బ్లాక్ కలర్ అని అడుగుతున్నారు కదా, ఇది ఒకటి. తర్వాత హ్యాండ్మేడ్ ఫ్రాగుల్లో హ్యాండ్మేడ్ ఫ్రాగు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా రాసి ఉంటుంది ఇక్కడ, హై క్వాలిటీ హ్యాండ్మేడ్ సాఫ్ట్ ఫ్రాగు. ఓకేనన్నా. ఇక్కడ మీకు కంపెనీ మెన్షన్ చేసేస్తుంది, ప్రతి ఒక్కటి కూడాను మెన్షన్ చేసేస్తుంది. ఇక్కడ ఏమని రాసింది, 4.5 cm అంటే 15 నుంచి 16 గ్రాములు. 15 నుంచి 16 గ్రాములు ఈ ఫ్రాగ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఒకసారి ఫ్రాగును చూసుకోండి ఒకసారి. గ్రీను ఐసు, తర్వాతనేమో సైడ్ డిజైను చక్కగా చూసుకున్నారా. ఆ హుక్ క్వాలిటీ చూసారుగా. హ్యాండ్మేడ్ ఫ్రాగులు ఆడే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇదొక మోడల్. తర్వాత పింక్, పైనేమో పింక్ ఇచ్చారు, అడుగునేమో రెడ్ ఇచ్చారు. ఇదిగో మీకు ఒకసారి ఇలా తిప్పి చూపిస్తాను. ఇదిగో అడుగునేమో రెడ్ ఇచ్చారు, పైన పింక్ ఇచ్చారు, సైడ్ డిజైన్ ఇచ్చారు, వెనకాల స్పూన్ కూడా ఉంది చూసారా. ఇది ఒక మోడల్. ఇప్పుడు నేను చూపించేయన్ని 16 గ్రాములు అనమాట. 15 నుంచి 16 గ్రాములు ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 15 to 16 గ్రాములు అని చెప్పేసి అని. బాగా లాంగ్ వెళ్తానికి చాలా బాగా ఉపయోగపడే ఫ్రాగులు ఇవి. ఇది ఒక మోడల్. ఓకేనా. ఇదిగో మీకు ఇప్పుడు చూపించేయన్ని హ్యాండ్మేడ్ ఫ్రాగులు. దేనికది వివరంగా చెప్తాను మీకు. అన్న హ్యాండ్మేడ్ ఫ్రాగులో బ్లాక్ కావాలన్నా అంటున్నారు కదా. ప్యూర్ బ్లాక్, సైడ్ చూసారా డిజైన్ మొత్తం బ్రాండెడ్ అనేసరికండి హెవీ క్వాలిటీ వచ్చేస్తాయి. అన్న 16 గ్రాములు కాదు, మాకు చిన్నయ్య కావాలని చెప్పేసి అన్నారు అనుకో, ఇదిగో 9 గ్రాములు 4 cm 9 గ్రాములు మీరు ఆల్రెడీ వాడే ఫ్రాగే. స్పూను చూసారా 9 గ్రాములు చిన్నది ఎలాగుందో, ఇది కూడా హ్యాండ్మేడ్ ఫ్రాగులే. ఇందులో మోడల్స్, ఇది ఫ్రంట్ లుక్ ఇలాగ ఉంటుంది, బ్యాక్ సైడ్ లుక్ ఫుల్ బ్లాక్ వచ్చింది. నోటీస్ చేశారా, ఫుల్ బ్లాక్ వచ్చింది ఇది. ఇందులోనే డిఫరెంట్ మోడల్స్. ఇదొక మోడల్. ఓకేనా. ఇదిగో ఇదొక మోడల్. ఇప్పుడు నేను చూపించే 9 గ్రాములు అనమాట. ఇదొక మోడలు. అన్న మాకు హ్యాండ్మేడ్ ఫ్రాగులకి బాగా మాకు కొరమేళ్ళు బాగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాయి, పడుతున్నాయి అని చెప్పి నన్ను అడిగారు కదా. అక్కడికే మీకు 16 గ్రాములు 9 గ్రాములు చూపించాను. నెక్స్ట్ వచ్చి 14 నుంచి 15 గ్రాములు. ఇంకో ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 14 నుంచి 15 గ్రాములు. ఇవి కూడా హ్యాండ్మేడ్ ఫ్రాగులే. దీంట్లోని మోడల్స్. దీనికి బ్యాక్ సైడ్ మల్టీ కలర్స్ ఇచ్చారు చూసారా, ఎల్లో అండ్ ఆరెంజ్ మల్టీ కలర్ ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి, దగ్గరగా చూసుకోండి. ఇది ఒక మోడలు. తర్వాత ఇప్పుడు నేను చూపించేవన్నీ 14 నుంచి 15 గ్రాములు అనమాట. ఇది ఒక మోడలు. నెక్స్ట్ వచ్చి ఇది ఒక మోడలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది ఒక మోడలు. మీకు ఎంఆర్పి రేటు కూడా దీని మీద రాసేసి ఉంటుంది. చూడండి ఒకసారి. ఎంఆర్పి 460 రూపాయలు, 14 నుంచి 15 గ్రాములు ఉంటుంది. ఇక్కడ హై క్వాలిటీ హ్యాండ్మేడ్ సాఫ్ట్ ఫ్రాగ్ అని చెప్పేసి రాసేసి ఉంటుంది. మీకు రేటు కూడా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఏ రేట్ అయితే ఇచ్చిందో బ్రాండెడ్ అనేసరికి అదే రేటుకి మనం అమ్మాల్సి ఉంటుంది. ఇదిగో మీకు తెలిసిన విషయం అనుకోండి. ఇదిగో ఇది ఒక మోడలు. ఓకేనండి. ఇదిగో ఇది ఒక మోడలు. నెక్స్ట్ వచ్చి ఇది ఒక మోడలు. ఇప్పుడు మీకు 9 గ్రాములు 16 గ్రాములు 15 గ్రాములు అంటే 14 నుంచి 15 గ్రాములు, తర్వాత 8 నుంచి 9 గ్రాములు, తర్వాత ఈ ఫస్ట్ది ఎంత ఇచ్చారు 15 నుంచి 16 గ్రాములు. మొత్తం 3 సైజులు చూపించారు మీకు. 9, 14, 16 గ్రాములు. నెక్స్ట్ వచ్చి బ్రావో ఫ్రాగులు. ఇగో బ్రావో ఫ్రాగులు తెప్పించండి అని అంటున్నారు కదా. బ్రావో ఫ్రాగులు ఈ స్కాన్ ఒకసారి మీరు స్కాన్ చేసుకుంటే ఇది ఒరిజినల్ కాదో మీకు తెలుస్తుంది. ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ అని చెప్తాను, కాఫీ అయితే కాఫీ అని చెప్తాను. మన వాళ్ళకి తెలిసిన విషయమే. ఇవి ఒరిజినల్ బ్రావో ఫ్రాగులు.
ఇవి ఒరిజినల్ లొకానా ఫ్రాగులు, ఇవి ఒరిజినల్ హ్యాండ్మేడ్ ఫ్రాగులు, 100% ఒరిజినల్ హ్యాండ్మేడ్ ఫ్రాగులు అనమాట. ఇది ఇక్కడ రాసి ఉంది చూసారా, హ్యాండ్మేడ్. ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు చూడండి ఒకసారి. 12 నుంచి 13 గ్రాములు. ఇప్పుడు ఈ బ్రావో ఫ్రాగులు 12 నుంచి 13 గ్రాములు, 6 సెంటీమీటర్లు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 495. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 495. ఇది ఒక మోడల్. సైడ్ డిజైన్ చూసారా. హ్యాండ్ మేడ్ అనేసరికి ఇంకా కొరమీన పెట్టే హంటర్ లవర్స్కే మొత్తం అందరికి కూడా అర్థమైపోద్దాం, ఈ ఫ్రాగ్ మనం వాడాము, ఇన్ని కొట్టాము, ఇన్ని పడ్డాయి మన కొరమీళ్ళు అని చెప్పాను. 12 నుంచి 13 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 495. ఇప్పుడు మీకు చూపించేయన్ని బ్రావో. ఇంకో ప్రతి దానికి కంపెనీ చూపిస్తాను. బ్రావో, ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగో బ్రావో, దాంట్లోనే మోడలు పింకు, తర్వాత సైడ్ డిజైను, ఓకేనా. 12 నుంచి 13 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 495. ఇదిగో బ్రావో కలరు, సైడ్ డిజైను, ఇదిగో ఎంఆర్పి రేటు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ బ్రావోనే, ఇదిగో హ్యాండ్మేడ్ అని రాసం చూసారా, ఇదిగో ఎంఆర్పి. ఓకే, ఇందులోనే మళ్ళీ బ్లాక్ లవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారండి ఆ ఫ్రాగుల విషయంలోనే. మొత్తం టోటల్ కంప్లీట్ బ్లాక్, సైడ్ గోల్డ్ ఇచ్చారన్నమాట. లైట్గా గోల్డ్ డిజైన్ ఇచ్చి ఎర్ర కళ్ళు అన్న, రెడ్ కళ్ళు కావాలంటున్నారు కదా. ఇదిగో ఎంఆర్పి రేట్ వచ్చి 495, 12 నుంచి 13 గ్రాములు. వైట్, ఇప్పుడు బ్లాక్ చూపించాను కదా, వైట్. ఇది బ్రావో, ఓకేనండి. ఇవిగో 12 నుంచి 13 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 495. ఇవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు లొకానా ప్రెడేటరు సార్ చూసుకోండి. ఇది రేడియం గ్రీన్ టైప్లో ఉంటుంది. దీనికి పౌచ్ వచ్చేస్తుంది, మీకు తెలిసిన విషయమే కదా. ఇదిగో రేడియం గ్రీన్లో ఎలా ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ సైడ్, ఇదిగో లొకానా బ్రాండింగ్ చూసారా. ఈ లొకానా అనేసరికి లొకానా, సీజరో ఇలాంటి ఎంత స్మూత్గా ఉంటాయో మీకు తెలిసిన విషయమే. ఓకే, దీనికి ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుందంటే 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబు, తర్వాత 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, ఇన్స్టెంట్ యాంటీ రివర్సు, బ్రాసో మిరన్ గేరు, తర్వాత అల్యూమినియం స్టార్ట్ గేరు, తర్వాత బ్రాసు పినియన్ గేరు, అదే ఇతర గేర్లు అని చెప్తాను కదండి మీకు. గేర్ రేషియో వచ్చి 6.3:1, కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఓకేనండి. ఇవి రేట్లు మీకు డిస్ప్లే మీద ఇచ్చేస్తుంటాను, మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తుంటాను మీకు. ఇది విషయం. ఇది మీకు లుకింగ్గా ఎక్సలెంట్గా ఉంటుంది, స్మూత్ విషయంలో బాగుంటుంది. తర్వాత స్పూలు కూడా మనకి ఎక్కువ లైన్ పడుతుంది. ఎక్కువ లైన్ పడేదే మీకు చూపిస్తాను, తక్కువ లైన్ పడేదే తక్కువ లైన్ అని చెప్తాను. ఇక్కడ కంపెనీ లైన్లు కూడా మెన్షన్ చేసింది. అయితే నేను ఎందుకు చెప్పనంటే లైన్లు అని చెప్పానని, ఇక్కడ సపోజు 0.25, 26 ఎల్బీలోనే ఇక్కడ మెన్షన్ చేస్తుంది కంపెనీ. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే 30, 35 అన్న, మాకు 2 కేజీలు పడుతుంటాయి అని చెప్పి అంటారు కదా. ఎక్కువ 30, 35 ఎక్కువగా వాడుతుంటారు. ఎప్పుడు కూడా ఈ స్పూల్కి 1 ఇంచు లోనకే పెట్టండి తప్ప స్పూల్ నిండా అసలు ఎక్కించొద్దు, లైను చిక్కుపడుతుంది. ఎక్కువగా బొటకనేళ్ళ మీదే మీరు బయట కాస్టింగ్ మిషన్ ఫిషింగ్ చేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఏంటంటే లైన్ మనకి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళగానే మనం ఆటోమేటిక్గా బొటకనేలతో మనం ఆపేయడానికి, చిక్కుపడకుండా ఉండడానికి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి బొటకనేల మీద ఆ షార్ట్ కొట్టేటప్పుడు కూడా బొటకనేలతోటి లైన్ కొంత ఆపి మనం షార్ట్ కొట్టుకున్నప్పుడు లోన బేరింగ్లు తొందరగా పాడవకుండా ఉంటాయి. ఇదిగో ఫ్రంట్ లుక్ ఇది. తర్వాత ఫోము, మనకి చెమట పట్టినప్పుడు జారకుండా ఉండటానికి కూడా చక్కగా ఫోమ్ ఉంటుంది. బ్రాండెడ్ అనేసరికి మొత్తం అన్నీ కూడాను చక్కగా మెన్షన్ చేసేసే వస్తుంది. నెక్స్ట్ వచ్చి లొకానా జీబీ, దీనికి కూడాను పౌచ్ ఇచ్చేశారు. ఇందులోనే వాళ్ళ కంపెనీకి సంబంధించింది మొత్తం కార్డు ఇచ్చేస్తారు, మాన్యువల్ కార్డు ఇచ్చేస్తారు.
ఇంక ఇది మీరు అందరూ తెలిసిన విషయం అని చెప్పేసినని నేను కొన్ని వాటికి స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ వాడిన స్పేర్ పార్ట్లు, ఆ మిషన్ తయారైన కంప్యూటర్ డిజైన్. ఓకేనండి, ఇది విషయం. ఇది లొకానా GB500 పెద్ద మిషన్ అనమాట. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఏమని రాసుంది, లొకానా ప్రెడేటర్ 200, లొకానా ప్రెడేటర్ 200 అని రాసుంది. ఇదే లొకానా కంపెనీలోని లొకానా GB500 అని రాసుంది. అన్న 200 ఏంటి 500 ఏంటి సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఇది రెగ్యులర్గా మనం వాడే మిషను, ఇది బాగా పెద్ద మిషను. ఇది రెగ్యులర్గా వాడే మిషను, ఇది పెద్ద మిషను. ఓకేనా? అది దీన్ని లొకానా గోస్ట్ బ్లేడ్ అంటారు అనమాట. ఈ ఈ మిషన్ పేరు వచ్చి లొకానా గోస్ట్ బ్లేడ్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ కోసం ఒకసారి చెప్తాను చూడండి. హెవీ లైన్, బాగా హెవీ లైన్ పడుతుంది అనమాట. స్పూల్ లెంత్ బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాతనేమో మనకు నాబులు కూడా పెద్దగా వస్తాయి. పెద్ద చేపలకే మనం సీ వాటర్ ఇలాంటి వాటిలో ఫిషింగ్ చేసుకుంటాం కదా, అటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గోస్ట్ బ్లేడ్ అని చూసారా, లొకానా గోస్ట్ బ్లేడ్ GB500. తర్వాత ఇదిగో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఇదిగో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక్కడ కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసేస్తుంది ఏమని, 0.2 మనకు చెప్పాను కదా మీకు, 60 అదే 1% LB అయితే, లేకపోతే 0.20 LB అయితే అని చెప్పాను. మనం రెగ్యులర్గా ఎప్పుడు కూడాను ఇందా చెప్పాను కదండి మీకు, ఆ 25, ఆ 35, 30 అలా వాడతాం అనమాట. ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుందంటే 5+1 స్టైన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబు, 9 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. ఇక్కడ నోటీస్ చేశారా, ఇక్కడ కంపెనీ ఏమని చెప్పింది, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ అని ఇచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది పెద్ద మిషన్ కాబట్టి 9 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, యాంటీ రివర్స్, ఇది మనకు తెలిసిందే. తర్వాత బ్రాస్ మెయిన్ గేర్ అండ్ బ్రాస్ షాఫ్ట్, అల్యూమినియం స్టార్ట్ రాగు, బ్రాస్ పినియన్ గేరు, గేర్ రేషియో వచ్చి 6.3:1, కెపాసిటీ వచ్చి 15 kgs. ఇక్కడ నోటీస్ చేయండి, ఈ మిషన్కి వచ్చేమో కెపాసిటీ 8 kgs ఇచ్చింది, ఈ మిషన్కి వచ్చి 15 kgs కెపాసిటీ వచ్చింది. తర్వాత ఈ మిషన్కి గేర్ రేషియో చెప్పేశాను కదా 6.3:1. ఈ మిషన్ బరువు వచ్చి 240 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 240 గ్రాములు, కెపాసిటీ వచ్చి 15 kgs. ఇదిగో లైన్ చెప్పాను చూసారా మీకు, అందుకనే లైన్ ఎవరు నచ్చింది వాళ్ళు ఎక్కించుకుంటారని చెప్పేసి అని చెప్పలేదనమాట. దీని బరువు చెప్పలేదు కదంతా మీకు, 6.3:1. తర్వాత దీని బరువు, ఈ మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు, కెపాసిటీ వచ్చి 8 kgs. ఇది నోటీస్ చేసుకోండి. ఓకే, ఈ మీకు రేట్లు డిస్ప్లే మీద ఇచ్చేస్తుంటాను మీకు. నెక్స్ట్ వచ్చి ఫిషాలిక్ డెడ్లీ హంట్. చూసారా, ఫిషాలిక్ డెడ్లీ హంట్. ఎప్పుడు మామూలుగానే వీళ్ళ మిషన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ బ్రాండింగ్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది. మిషన్ కూడాను చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డ్ కూడాను గోల్డ్ కలర్ లాగా చక్కగా ఇచ్చి మంచి లుకింగ్గా ఉంటుంది. మిషన్ వచ్చి చాలా లుకింగ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, లాక్ రిలీజు చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైన్ ఎక్కువగా పడుతుంది, స్పూల్ చిన్నది కాబట్టి లైన్ ఎక్కువగా పడుతుంది. తర్వాత దీనికి పౌచ్ ఇచ్చేసారు ఆల్రెడీ. పౌచ్లు వచ్చినాయని చూపించేస్తుంటాను మీకు. దీనికి ఒకటి ఆయిల్, 2 గ్రీజు. ఈ కంపెనీకి సంబంధించిన ఎప్పుడు కూడాను వీళ్ళు ఒక ఆయిల్ది, ఒకటి గ్రీజ్ది ఇస్తుంటారు. మనం గ్రీజ్ ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఆయిల్ ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి మనకు గత వీడియోలో చాలా చెప్పాను మీకు, చాలా వీడియోలో కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చి ఈ మిషన్ వచ్చి 6.3:1, బరువు వచ్చి 195 గ్రాములు, కెపాసిటీ వచ్చి 10 kgs. ఈ మిషన్కి కంపెనీ ఏమని చెప్తుందంటే 12+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగు. తర్వాత బాల్ బేరింగ్ వచ్చి జపాన్ క్వాలిటీ. ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, మీకు అండర్లైన్ చేసి 12+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ అని చెప్పి, బాల్ బేరింగ్స్ కూడా జపాన్ క్వాలిటీ అంటే హై క్వాలిటీలో ఉంటాయి అన్నమాట. ఆ విషయం మీకు తెలిసిందే.
డీప్ అండ్ గోల్డ్ కలర్ అల్యూమినియం స్పూలు. అంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, గోల్డ్ కలర్ కాంబినేషన్ కలిసిందని చెప్పానని. తర్వాత హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబు, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, 1 వే యాంటీ రివర్సు, తర్వాత బ్రాస్ మెయిన్ గేర్ అండ్ బ్రాస్ షాఫ్ట్. ఇక్కడ బ్రాస్ అని మెన్షన్ చేసిన ప్రతిసారి, నేను బ్రాస్ అని చెప్పిన ప్రతిసారి ఇత్తడి గేర్లను మాత్రం గుర్తుంచుకోండి. ఇత్తడి గేర్లు అంటే హై క్వాలిటీ అనమాట. ఇత్తడి గేర్లు అంటే చాలా బలంగా ఉంటాయి. కొన్ని మిషన్లో ప్లాస్టిక్ వస్తాయి కాబట్టి ఇత్తడి గేర్లతో మేము తయారు చేసామని కంపెనీ చక్కగా ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. హై టెన్సిల్ స్టార్ రాగు, బ్రాస్ పినియన్ గేర్ రేషియో వచ్చి 6.3:1, కెపాసిటీ వచ్చి 10 కేజీలు, మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు. ఇది ఫిషాలిక్ డెడ్లీ హంట్ వివరాలు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో పెద్ద మిషన్ చూపిస్తాను మీకు వాడే మిషనే. ఇదిగో దీనికి మొక్కమంతా పౌచ్గా, ఈ పౌచ్ ఎప్పుడు కూడా మీ ఫిషింగ్ అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా తుడిచేసేసుకొని ఒక మెత్తటి క్లాత్ తీసుకొని చూపిస్తాను మీకు. ఒక మెత్తడి క్లాత్ అంటే టర్కీ టవల్ టైప్ ఉంటుంది మెత్తడి క్లాత్లు. ఇదిగో ఇలాంటి టర్కీ టవల్స్ మన ఫ్యాన్సీ గుట్టలో అమ్ముతుంటారు. మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్ క్లాత్ తోటి మీరు చక్కగా నీట్గా శుభ్రం చేసేసుకుంటే మీకు ఏమవుద్దంటే గీతలు పడకుండా ఉంటుంది. మీరు ఏంటంటే బ్రాండెడ్ మిషన్లు కాబట్టి అన్న గీతలు పడకుండా ఉంటాయి. చక్కగా క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇది టైగాన్ మిషన్ మీకు తెలిసిందే కదా. టైగాన్ అంటే మీకు అర్థమైపోయింది. దీనికి మీకు ఈ మిషన్కి వచ్చే హ్యాండిల్ కాకుండా సింగిల్ హ్యాండిల్ కూడా వస్తుంది. ఈ మిషన్కి చూసారా, సింగిల్ హ్యాండిల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది మీకు ఎలా చూపిస్తాను మీకు అర్థం అవుద్ది. ఇదిగో ఈ మిషన్కి హ్యాండిల్ దగ్గర మనకి ఒక రింగ్ ఇచ్చారు చూసారా, ఇదిగో దీనికి ఎక్స్ట్రా మళ్ళీ దీనికి వచ్చింది. ఓకేనా. ఇది పక్కన పెడితే ఈ టైగాన్ మిషన్ లైన్ ఎక్కువగా పడుతుంది. ఇందా మీకు మిషన్ చూపించాను. ఇవి పెద్ద మిషన్లు. ఇవి దీనికి లైన్ ఎక్కువ పడుతుంది, దీనికి లైన్ ఎక్కువ పడుతుంది. ఇవి చాలా పెద్ద మిషన్లు అనమాట. స్మూత్నెస్ విషయంలోనే ఇంకా పెద్ద మిషన్లు అంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఒకసారి ఇలా చూసుకోండి. ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. అన్నిటికి మించి అందరికి నచ్చిన విషయం ఏంటంటే ఈ మోడల్, ఏ డిజైన్ ఉంది చూసారా, ఈ మోడల్ ఎక్సలెంట్గా నచ్చిద్ది అందరికీను. తర్వాత ఇదిగో సైడ్ ఫోము, మనకి చెమట పట్టినప్పుడు కూడా జారకుండా ఉండడానికి. ఇప్పుడు దీని వివరాలు చెప్తాను, ఒకసారి నోటీస్ చేయండి. ఇక్కడ టైగాన్ గేర్ రేషియో వచ్చి 7.2:1. తర్వాత ఇంకా ఇవి మనకి లైన్ ఎక్కించుకున్నాయి. ఇవన్నీ కూడాను మీకు చెప్పిన విషయమే కదా, ఇందాక ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి అని. ఇక్కడ కంపెనీ ఏమని మెన్షన్ చేసిందో ఒకసారి ఇక్కడ చూడండి. మొత్తం అన్నీ నేను క్లియర్గా చెప్తాను మీకు ప్రతి ఒక్కటి కూడాను వీడియోలో ఇంత క్లియర్గా మీకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి అని 1 by 1 టైం తీసుకొని చాలా చక్కగా ప్రతి ఒక్కదాని కోసం వివరించడానికి నాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇంక ఇది ఏంటంటే మీకు ఏమీ ఇబ్బంది ఉండకుండా చెప్తున్నాను అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్న మిషన్ పేరు టైగాన్. ఇలా పెట్టి చూపిస్తాను. ఈ మిషన్కి ఏమేమి వచ్చినాయో, ఇదిగో పౌచ్ వస్తుంది, తర్వాత హ్యాండిల్ ఎక్స్ట్రా హ్యాండిల్ వస్తుంది, తర్వాత రింగ్ ఒకటి వస్తుంది. అది టైగాన్ BG400. ఇందా మీకు లుకానా GB 500 చూపించాను కదా, ఇది టైగాన్ BG400. తర్వాత అందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో మీకు చూపించిన మిషన్లు అన్నింటిలో కూడా ఇంచుమించు అవైలబుల్గా ఉంటాయి. అది 10+1 బాల్ బేరింగ్స్, ఫుల్ కార్బన్ మెటీరియల్. గేర్ రేషియో వచ్చి 7.2:1, కెపాసిటీ వచ్చి 15 కేజీలు. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. అన్న ఇంచుమించులో ఒక నెంబర్ ఆఫ్ లైన్ చూపించండి అన్న అంటే, ఇంచుమించులోనే ఒక నెంబర్ ఆఫ్ లైన్ చూపించండి అన్న అంటే 0.35 mm అయితే సుమారుగా 300 మీటర్లు. 0.35 mm అయితే సుమారుగా 300 మీటర్లు పడుతుంది. మీకు పాత రేటే తెలిసిందే, 3,000 రూపాయలు. ఈ మిషన్ రేట్ వచ్చి 3,000 రూపాయలు. ఇవి పక్కన పెడితే నెక్స్ట్ సీజర్ ఓవర్టెక్స్.
ఇక దీనికి లవర్స్ ఎంతమంది ఉన్నారో మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజర్ అనేసరికి స్మూత్‌నెస్ అనమాట. మంచి స్మూత్‌నెస్‌గా ఉంటది. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటది. తర్వాత బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటది. తర్వాత ఇదిగో సైడ్ లుక్కు. దీనికి లైన్ తక్కువగా పడతది. ఇదిగో ఇది స్పూల్ పెద్దది కాబట్టి దీనికి లైన్ తక్కువగా పడతది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్పూల్‌కి తేడా చూసుకోండి. ఈ స్పూల్‌కి తేడా చూసుకోండి. మీకు ఒక లెక్క వచ్చేస్తది. ఓకేనండి. లైన్ తక్కువగా పడతదని చెప్పానంటే అసలు ఒరిజినల్‌గా చెప్పాలంటే మనకి సుమారుగా బయట కాస్టింగ్ మిషన్‌కి ఒక 40 మీటర్లు ఒక 40 మీటర్లు ఎక్కితే చాలా ఎక్కువ అది. 40-50 మీటర్లు ఎక్కితే చాలా ఎక్కువ. సుమారుగా ఒక 60 మీటర్లు సుమారులో పడతదనమాట ఈ లైనొచ్చి. మీరు వాడే లైన్ ఎన్ఎం సైజుని బట్టి, మీరు వాడే బ్రాండ్ సైజుని బట్టి, ఆ లైన్ బ్రాండ్ సైజుని బట్టి. స్మూత్‌నెస్ చూసారా? ఎంత బాగుంది చూసారా స్మూత్‌నెస్. ఇంకా సీజర్ కంపెనీ మీకు చాలా వీడియోలో చెప్పాను కదా! సీజర్ కంపెనీ అనేసరికి చాలా హై క్వాలిటీలో ఉంటాయి. చాలా స్మూత్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ కంపెనీ ఏం చెప్తుందన్నదే మీకు ఒకసారి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఒకసారి గమనించండి. ఆ కంపెనీ పేరొచ్చి ఆ మిషన్ పేరొచ్చి సీజర్ ఓవర్‌టెక్స్. ఒకసారి మొత్తం ఆ సైడ్ లుకింగు, ఆ బాడీ మొత్తం అంతా కూడాను ఒకసారి జాగ్రత్తగా వీడియోలో గమనించండి. సీజర్ మిషన్ అన్నది రెగ్యులర్‌గా మన దగ్గరికి వచ్చి వెళ్ళే మిషనే కాబట్టి, రెగ్యులర్‌గా మీరు వాడే మిషనే కాబట్టి, దీని గేర్ రేషియో, కెపాసిటీ, మ్యాక్స్ డ్రాగు మొత్తం అన్నీ కూడాను కంపెనీ ఇక్కడ ఇచ్చేస్తదండి. 5+1 బాల్ బేరింగ్స్ అన్నీ ఇంక ఇవన్నీ తెలిసినయే కదా మీకు. ఇదిగో సీజర్ కంపెనీ అని రాసి ఉంటది. తర్వాత లైను ఇదిగో అక్కడ నోటీస్ చేసారా? ఇదిగో దాని మీద రాసేసి ఉంటది లైను. దీని బరువు సుమారుగా మీకు ఏ బయట కాస్టింగ్ మిషన్ అన్నా ఒక 200, 250 గ్రాములు ఇలా రాసి ఉంటది. మిగతా వివరాలన్నీ కూడాను చక్కగా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. దయచేసి అక్కడ చూసి మీకు ఏ మిషన్ మీకు నచ్చిందో ఆ మిషన్ మీకు ఆర్డర్ పెట్టుకుందురు గానీ, ఇదిగో ఇది కొత్తగా వచ్చిన మిషన్ ఇది. ఓకేనండి. ఈ క్వాలిటీ చాలా బాగుంది. ఇదిగో చెప్తాను, పేరు కూడా చెప్తాను. మిషను చాలా స్మూత్‌గా ఉంది. ఒకసారి నోటీస్ చేయండి. మిషన్ స్మూత్‌గా ఉంది. మనకి చెమట పట్టినప్పుడు మనకి జారిపోకుండా చక్కగా ఫోమ్ ఇచ్చారు. ఇదిగో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటది. ఫ్రంట్ లుక్ వచ్చి ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ లుక్ వచ్చి ఇలా ఉంటది. సైడ్ లుక్ వచ్చి ఇలా ఉంటది. ఇది లైన్ ఎక్కువగా పడతది. లైన్ చూసారా ఎంత స్మూత్‌గా సన్నంగా ఉందో. ఇదిగో ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీకు ఒక లెక్క వచ్చేస్తది. ఇదిగో స్పూల్ చూసుకోండి. ఆ స్పూల్‌కి, ఈ స్పూల్‌కి. ఈ స్పూల్ సన్నగా వస్తుంది దాని మీద లైన్ ఎక్కువగా పడద్దనమాట. ఈ స్పూల్ కన్నా ఈ స్పూల్‌లో లైన్ ఎక్కువ పడతది. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఈ మిషన్ కంపెనీ ఏమని చెప్తుందంటే ఒకసారి మిషన్ చూసుకోండి. కంపెనీ ఏం చెప్తుందో మీకు చెప్తాను. ఇదొచ్చి టాకిల్ మ్యాన్ బ్లూ షార్ప్ హెయిర్ అనమాట. బ్లూ షార్ప్ హెయిర్ BC 200. 200 అంటే మీకు ఆల్రెడీ మిషన్ ఏంటో చెప్పాను కదా ఇందాక. 4+1 బాల్ బేరింగ్స్. ఆ మిషన్‌కి వచ్చే 4+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 6.3:1. హై స్పీడ్ బాల్ బేరింగ్స్ అనమాట. 9 స్పీడ్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. కెపాసిటీ వచ్చి 7 కేజీలు. ఈ మిషన్ రేటు, వివరాలు, ఫోటోలు మీకు డిఫరెంట్ మోడల్‌లోని ఫోటోలు మొత్తం అన్నీ కూడాను క్యాటలాగ్‌లో మెన్షన్ చేస్తాను. దయచేసి మన పాత కస్టమర్స్, మన సబ్స్క్రైబర్లు మొత్తం అందరూ ఒకటి నోటీస్ చేయండి. అసలు మీకు ఒరిజినల్‌గా ఏంటంటే లిఫ్టింగ్ లేపే మిషన్ రాడ్లు చూపిస్తాను. అవి చేయాలండి అసలు వీడియో. ఇవి హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు వచ్చినాయి. హ్యాండ్‌మేడ్ ఫ్రాగుల కోసం మన ఫిషింగ్ లవర్స్, మన కస్టమర్స్ చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నారు. ఆ వీడియో చేసేదానికన్నా ముందు ఈ వీడియో పెట్టేస్తే చక్కగా ఆర్డర్ పెట్టుకుని ఫిషింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతోటి ముందు ఈ వీడియో చేసేస్తున్నాను. ఈ వీడియోలో కూడా అంత స్పీడ్‌గా చెప్పేసాననమాట. ఎందుకంటే లాగ్ పెరగకూడదు, సింపుల్‌గా చెప్పాలని. తర్వాత దుష్మన్ ఫ్రాగుల్లోనే ఆ ఫైర్ ఫాక్స్ దుష్మన్ ఫ్రాగులు 16 గ్రాములు, 12 గ్రాములు, 13 గ్రాములు, 9 గ్రాములు మొత్తం ఫుల్‌గా స్టాక్ వచ్చేసేసి ఉంది. ఇంకేంటంటే నెక్స్ట్ వీడియో మీకు బయట కాస్టింగ్ మిషన్‌లో అన్న కాంబో చేయండి అన్న అని చెప్పని అన్నారు కదా! ఒక మంచి బయట కాస్టింగ్ మిషన్ కాంబో సెట్ చేసి ఉంచాను. మిషను, ఆ కాంబో చూపించినప్పుడే అదే వీడియోలోనే మీకు ఆ రాడ్ లిఫ్టింగ్ కూడా లేపి చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మన క్యాటలాగ్‌లోకి వెళ్ళిపోండి. క్యాటలాగ్‌లోని కంటిన్యూగా మీకు ఫోటోస్ ముందు పంపించేసాననుకోండి. మన కస్టమర్స్ ఆ మోడల్ స్టాక్ అయిపోకుండా ఇప్పుడు సపోజ్ బ్లాక్ ఫ్రాకులు అంటే ఇష్టం.
నేను ఎప్పుడో వీడియో చేసి ఆ తర్వాత క్యాటలాగ్ చేసే లోపు పుణ్యకాలం పూర్తయిపోద్దని చెప్పిన ఉద్దేశంతోటి ముందు క్యాటలాగ్‌లో మెన్షన్ చేసేస్తున్నాను. ఎందుకంటే మన కస్టమర్స్‌కి అందరికీ కూడాను అందరికీ సరుకు అందాలి. వాళ్ళకి కావాల్సిన కలర్స్ అందాలని చెప్పానండి ముందు క్యాటలాగ్‌లో మెన్షన్ చేసేస్తున్నా. క్యాటలాగ్ చూసుకోండి. ఇదిగో క్యాటలాగ్ నంబర్ ఇది. ఫోన్ నంబర్ కాదండి. దయచేసి ఇది క్యాటలాగ్ నంబర్ ఇది. చూసుకొని చక్కగా మీకు ఏం ఆర్డర్ కావాలో ఎప్పుడు మామూలుగానే మీరు అడ్రస్ పెట్టేసేసుకొని మీరు ఆర్డర్ పెట్టేసేసుకున్నారనుకో పంపించేస్తుంటాం. నెక్స్టు ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత బయట కాస్టింగ్ కాంబో వీడియో ఒకటి మీకు పెండింగ్ ఉండిపోయింది. ఆ బయట కాస్టింగ్‌లోని మనకు సాలిడ్ రాడ్డు, ఏ మెషిన్ వస్తుంది, ఏ రాడ్ వస్తుంది, ఎన్ని ఫీట్‌లో వస్తుంది, దాంట్లో ఫ్రాగులు, తర్వాతనేమో ఒక బయట కాస్టర్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఏమేమి సెట్ చేశాను, రేట్ ఎంత పడద్ది, మొత్తం అన్నీ ఆ వీడియో అయిపోయిన తర్వాత సింగిల్ పీస్ సాలిడ్ రాడ్లు ఇదిగో ఇవి సింగిల్ పీస్ అన్న మాకు సింగిల్ పీస్ కావాలన్నా మాకు అని చెప్పి అంటున్నారు కదా. ఇందులో 5 అడుగులు, 6 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఫోమ్ వస్తుందన్నమాట. ఫోమ్ వచ్చి లాస్ట్‌న మనం తాడు కొట్టుకొని ఫిషింగ్ చేసుకోవటానికి ఎక్సలెంట్‌గా ఉండే ఈ రాడ్లు చూసారా? మొత్తం సాలిడ్ అనమాట. ఇది సింపుల్‌గా లైట్ వెయిట్‌లో మాకు సింపుల్‌గా ఉండాలన్నా అని చెప్పి అన్న వాళ్ళకి ఈ రాడ్లు ఇంకా చాలా ఐటమ్స్ వచ్చినాయి. వన్ బై వన్ చక్కగా మీకు ఆ వీడియోలు చేసి చక్కగా వీడియోలో కూడా నాకు తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి. ఓకే. అన్నీ చూసుకున్నారు కదా! చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని, అడ్రస్ పెట్టుకొని ఎప్పుడు మామూలుగా తీసుకుందురు గాని. ఓకే. మళ్ళీ మంచి ఒక వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు అందరికి నమస్తే. జై హింద్.